నమస్తే G20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ముందు పరిగి హిందూ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంపై జరుగుతున్న విషాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, హిందూ వారి మనోభావాలను సంరక్షించాలని అన్నారు. హిందూ మతంపై జరుగుతున్నటువంటి అక్రమాలను అరికట్టాలి, కల్తీ లడ్డుపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి, హిందూ దేవాలయ భూములను ప్రభుత్వం వేలంపాట వేయకూడదని డిమాండ్ చేశారు. పరిగి కార్యవర్గ హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతిలో లడ్డూలో జరిగిన తిరుపతి ప్రసాదంలో లడ్డూలో జరిగిన కల్తీకి సంబంధించి జరిగిన ఈ నేటి ర్యాలీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి జరిగినది. దానిపై నిజ నిర్ధారణ చేసి దోషులను శిక్షించాలని హిందూ ఉత్సవ కమిటీ ద్వారా కోరుచున్నాము. ఈ తిరుపతి దేవస్థానం బోర్డులో కూడా అందరూ హిందువులు ఉండేటట్టుగా తిరుపతి దేవాలయంలో కూడా అన్ని మతస్థులకు ఎంప్లాయ్మెంట్ లేకుండా అందరూ హిందువులనే ఉండేటట్టుగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా హిందువులకు కూడా ఒక బోర్డు ఉండాలని ఆయన ఏదైతే తీసుకొచ్చాడో దాన్ని ప్రభుత్వము అమలుపరిచి దాన్ని కూడా సాధించాలని ఈ ద్వారా తెలియజేస్తున్నాం. తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వివాదంపై చెలరేగుతున్నటువంటి అంశంలో చాలా రాజకీయ పార్టీలు చాలా రకాలైనటువంటి అంశాలను ముందుకు తీసుకుపోతున్నాయి. ఆ లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి ఈరోజు పరిగి మున్సిపల్ హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను ఎంఆర్ఓ గారికి చెప్పడం జరిగింది. ఏదైతే లడ్డు ప్రసాదంలో జరిగినటువంటి అవకతవకలపై సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి హిందువుల మనోభావాలను రక్షించే విధంగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా టీటీడీ బోర్డులో కానీ అన్ని దేవాలయాల్లో కానీ ఉద్యోగస్తులను 3 సభ్యులను కేవలం హిందువులను మాత్రమే నియమించే విధంగా అన్ని దేవాలయాలు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములన్నింటినీ పరిరక్షించడమే కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ వేసి సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఆ వివరాలన్నింటినీ సంబంధిత గ్రామ పంచాయతీలలో ఉంచాలని చెప్పేసి కోరడమైంది. దేవాలయ సముదాయాల్లో ఏదైతే వాణిజ్య సముదాయాలు ఉంటాయో టెంకాయలు అమ్మడానికి కానీ పూజా సామాగ్రి అమ్మే ఏవైతే వాణిజ్య సముదాయాలలో కూడా కేవలం హిందువులకు మాత్రమే ఆ వాణిజ్య సముదాయాలన్నీ కేటాయించాలని చెప్పేసి కోరడం జరిగింది. అంతేకాకుండా తిరుపతి దేవస్థానం లడ్డు వివాదాన్ని ఇంకా ముందుకు కొనసాగించకుండా అక్కడి వరకే దాన్ని పూర్తి చేసి హిందువుల మనోభావాలను పరిరక్షించే విధంగా కృషి చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా పరిగి నియోజకవర్గంలో కూడా ఏవైతే దేవాలయ భూములు ఏదైతే ఉన్నాయో అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించిన భూములు, సంజీవనగర్కి సంబంధించిన భూములు, కృష్ణస్వామి దేవాలయానికి సంబంధించిన భూములు, గండీడ్లో 1-2 దేవాలయాలకు సంబంధించిన భూములు, ఈ విధంగా ఒక 5-6 రకాల దేవాలయాల భూములు పరిగి నియోజకవర్గంలో ఉన్నట్టుగా చెప్తున్నారు పెద్దలు. కాబట్టి ఆ భూములన్నింటికి ఫెన్సింగ్ వేసి వాటికి బోర్డులు ఏర్పాటు చేసి ఆ భూములలో ఎంత ఎక్స్టెంట్ ఉంది వివరాలను పొందుపరిచి ఆ వివరాలన్నింటినీ గ్రామ పంచాయతీలో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఈ వ్యవసాయ భూములన్నింటినీ రైతులకు కౌలుకు ఇచ్చి ఆ కౌలును దేవాదాయ శాఖ దగ్గర రైతుల నుండి వచ్చే కౌలును దేవాలయాలకు జమ చేసి హిందువుల యొక్క ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేయాలని, భవిష్యత్తులో ఏదైతే హిందువుల మనోభావాలు దెబ్బతీయకుండా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పూజా సామాగ్రి అదేవిధంగా ఏదైతే ప్రసాదాల తయారీకి ఉపయోగించే వస్తు సామాగ్రి నాణ్యతతో ఉండే విధంగా దానికోసం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ను పటిష్టం చేయాలని పరిగి హిందూ ఉత్సవ కమిటీ తరఫున కోరుతున్నాం.